మద్యం మత్తులో కామాంధుడు పైశాచికంగా ప్రవర్తించాడు. ఏకంగా తన అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కూతురు అల్లుడి కాపురం మధ్య నెలకొంటున్న గొడవలను సద్దుమణిగించి నచ్చచెప్పేందుకు వచ్చిన అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాద్రాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. ఖాద్రాబాద్ గ్రామానికి చెందిన మహమ్మద్ గరీబ్ సాబ్ అనే వ్యక్తికి అందోల్ మండలం అక్సన్పల్లి గ్రామానికి చెందిన ఫాతిమా అనే యువతితో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం. గరీబ్ సాబ్ తన గ్రామంలోని బీఫ్ షాప్ను నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా మద్యం సేవించి మహమ్మద్ గరీబ్ సాబ్ తన భార్యతో ప్రతిరోజు రాత్రి గొడవ పడుతుండేవాడు. తన భర్త రోజు తాగి వచ్చి తనతో గొడవ పడుతున్నాడని ఫాతిమా తల్లికి సమాచారం ఇచ్చింది. అల్లుడికి ఎలాగైనా నచ్చ చెప్పాలని అత్త అక్సన్పల్లి గ్రామం నుండి ఖాద్రాబాద్ గ్రామంలోని అల్లుడి ఇంటికి వెళ్ళింది. అప్పటికే మద్యం సేవించి ఇంటికి వచ్చిన గరీబ్ సాబ్ మటన్ కర్రీ వండమని తన భార్యకు పురమాయించాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా తన భర్తపై కోపంతో ఉన్న ఫాతిమా మటన్ వండేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన గరీబ్ సాబ్ తన భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో అక్కడే ఉన్న అత్త ఇద్దరి మధ్య కల్పించుకొని ఇరువురికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అత్తా కూతుర్లు ఒకటై తనను మందలిస్తున్నారని గ్రహించిన గరీబ్ సాబ్ తాగిన మైకంలో వివక్షణ కోల్పోయి పైశాచికంగా ప్రవర్తించాడు. భార్యను ఇంట్లోని మరొక రూమ్లో బంధించి గడియ పెట్టి వేరే గదిలోకి తన అత్తను బలవంతంగా తీసుకెళ్లి మద్యం మత్తులో మృగంలా మారి అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గరీబ్ సాబ్ ఇంట్లో నుండి పారిపోయాడు. ఈ దారుణ ఘటనపై బాధితురాలు వట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని సంగారెడ్డిలోని భరోసా కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు మహమ్మద్ గరీబ్ సాబ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు సిఐ అనిల్ కుమార్ తెలిపారు. నిన్న తేదీ 7/5/2026 నాడు వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైదరాబాద్ గ్రామంలో ఒక మహిళ తన అల్లుడు ఆమెని అత్యాచారం చేసినాడనే విషయంలో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. తదుపరి ఆ యొక్క గ్రామాన్ని సందర్శించి ఎక్కడైతే ఏమి మీద అత్యాచారం జరిగిందో ఆ యొక్క ప్లేస్ కూడా విజిట్ చేసి ఆ నైబర్స్ని కానీ వాళ్ళ బిడ్డను కానీ వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఏదైతే ఆనాడు 6వ తారీఖు రోజు రాత్రి 10:10:30 సమయంలో ఆమె యొక్క అల్లుడు గరీబ్ సాబ్ అని వాడు తాగిన మైకంలో ఇంటికి వచ్చి మటన్ ఎందుకు ఉండలేదనే ఉద్దేశం అని భార్యని తిట్టుకుంటూ కొడుతుంటే అక్కడే ఉన్న తల్లి ఎందుకు నా బిడ్డని కొడుతున్నావు అని చెప్పి ఆమెను వారించింది. నువ్వేంది ఆట ముస్తున్నావు అని ఆమెను బుద్ధి మాటలు తిట్టి కొంచెం ఆమెను కూడా కింద పడేసి పెట్టేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా వీడు తాగి మళ్ళీ భార్యని కొడుతుంటే ఈ తల్లి అడ్డం పోయింది. ఆ సమయంలో వీడు ఎవరైతే అక్యూడ్ ఉన్నాడో అతను వాళ్ళ భార్యని వేరే రూమ్లో పెట్టి లోపల బయట నుంచి బిడ్డం పెట్టి ఈ యొక్క అతన్ని వేరే ఇంకొక రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె మీద అత్యాచారం చేసినాడు అని ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మేము కేసు రిజిస్టర్ చేసినాము. దీని విషయంలో ఆ యొక్క విక్టిమ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమెని మెడికల్ టెస్ట్ కోసం హాస్పిటల్ పంపడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క ఆమె అల్లుడు ఎవరైతే అత్యాచారం చేసిన నిందితులు ఉన్నాడో నేరస్తుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. దీని విషయంలో అతను ఇప్పుడు అప్పుడు మా కస్టడీలో ఉన్నాడు. కాసేపట్లో మేము అతన్ని కోర్టుకు పంపిస్తాం. అంటే మద్యం మత్తులో ఏమన్నా ఉన్నాడు సార్? అప్పుడు మద్యం మత్తులో ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. అతను ఆమె మీద అత్యాచారం చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంట్లో నుంచి పారిపోయినాడు. ఈమె బయటకు వచ్చి ఏడ్చుకుంటా వాళ్ళ బిడ్డని ఏదైతే రూమ్లో డోర్ పెట్టినాడో ఆ డోరు ఓపెన్ చేసి తర్వాత ఇచ్చే విషయం బిడ్డకు చెప్పుకున్నది. తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెల్లారి ఈ విధంగా జరిగింది మా ఆల్రెడీ ఇలా చేసిన అనే మాట చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయడానికి సజెస్ట్ చేసినారు. దాని మీదకి వెళ్ళి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు బాధితురాలు ఎక్కడ ఉంది సార్? బాధితురాలు గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డి.